వెల్కమ్ బ్యాక్. పల్నాడు జిల్లా కలెక్టర్ను మాజీ మంత్రి విడుదల రజని కలిశారు. చిలకలూరిపేటలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని విడుదల రజని తెలిపారు. తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు సహాయం అందించాలని విడుదల రజని కలెక్టర్ను కోరారు. మోందా తుఫాన్ నేపథ్యంలో మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట 22 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అత్యధికంగా కూడా జిల్లాలో ఎక్కువ శాతం నమోదు అవ్వడం జరిగింది. దాని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి పలు అంశాలని జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి మరి ఈ ప్రాంతాన్ని ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఈ చిలుకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని గుర్తించి వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు సర్వేలు చేపట్టి ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తుందో రేషన్ ఇస్తుందో అలాగే క్రాప్ లాస్ కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఏదైతే వేయాలో వాటిని వేయటము, హౌసింగ్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ వేయటము అండ్ అలాగే ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కావచ్చు, ఆ ఎఫెక్టెడ్ రైతులకు కావచ్చు ఈ కాంపెన్సేషన్ తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పలు అంశాలు ఇందులో జతపరిచి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ధాన్యం అంటే ఇప్పుడు మొక్కజొన్న కావచ్చు, ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి, కాటన్ కావచ్చు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ ఫంగస్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది. ఈ వర్షాల వల్ల కంప్లీట్ ఫంగస్ వచ్చి మొత్తము డ్రై అయిపోయి ఎండిపోయి పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ లో ఏ బయర్స్ కూడా వీటిని కొనరు. కాబట్టి ప్రభుత్వమే దీనికి ఎంతో కొంత రేట్ ఇచ్చి రైతులను ఆదుకొని అవి ప్రభుత్వమే సేకరిస్తే బాగుంటుంది. అలాగే పత్తికి సంబంధించి కూడా CCI ద్వారా కూడా వీటి కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్